నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆశాలకు పెండింగ్ పారితోషికం వెంటనే విడుదల చేయాలి. కోటకొండ ప్రాథమికారోగ్య కేంద్రం ముందు ఆశా కార్యకర్తల ధర్నా. గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ ను కలిసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇల్లందు మండలం మామిడిగుంటాల పంచాయతీ మేడికుంట పరిధిలో 6 లక్షలతో నిర్మించనున్న లో లెవెల్ బ్రిడ్జ్ పనులను మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇల్లందు పట్టణం జేకే కాలనీలో మినీ స్టేడియం అభివృద్ధి, సుభాష్ నగర్ నుంచి లలితపురం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం ఇంధనం ఇళ్లను ఇస్తుందని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని తెలిపారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయడమే కాకుండా గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డు ఇవ్వకపోగా తమ ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందన్నారు. రైతులకు రైతు భరోసా, అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. నాతో పాటు హాజరైన స్థానిక శాసనసభ్యులు మిత్రులు కోరం ఖర్గే గారికి, ఈ ఇల్లందు నియోజకవర్గ ముఖ్య నాయకులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మేడికుంట నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పోయినసారి ఇదే రోడ్డు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం. ఆ రోజు నా ఆడబిడ్డలు 2 కోరికలు కోరారు. స్థానిక శాసనసభ్యుల్ని నన్ను, అన్నా ఈ రోడ్డు అయితే వేస్తున్నారు, ముందు ఒక పెద్ద వాగుంది, వాగు మీద బ్రిడ్జి కట్టకపోతే మాకు ఈ రోడ్డుతో లాభం ఏంటన్నా అని అడిగారు. తప్పకుండా రాబోయే రోజు ఆశా కార్యకర్తలకు జూలై నెల పారితోషికం వెంటనే విడుదల చేయాలని, ఆగస్టు నెల సమయానికి ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రాల ముందు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నారాయణపేట మండలం కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా చేసి మెడికల్ అధికారికి డాక్టర్ ప్రతిభా భారతికి వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు ప్రతి నెల రెగ్యులర్ గా పారితోషికం అందజేయాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డి కృష్ణయ్య, ఆశా వర్కర్లు అంజమ్మ, జయ, గౌరిక, చంద్రకళ, మంజుల, సత్యమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. కల్పించాలి ఉద్యోగ భద్రత, కల్పించాలి ఉద్యోగ భద్రత, ఇవ్వాలి హెల్త్ కార్డులు, ఇవ్వాలి హెల్త్ కార్డులు, ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు గద్వాలలో నెలకొన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు వినతి పత్రం అందజేసి మీడియా ముందు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు నెలకొంటున్న యూరియా కష్టాలను తెరవిధంగా చూడాలని, నెట్టంపాడు రిజర్వాయర్ 98, 100 పెండింగ్ ప్యాకేజీలను పూర్తి చేయాలని, ఇరిగేషన్ మంత్రి దృష్టికి నాగర్దొడ్డి, తూముకుంట, రాలంపాడు, సంగల రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో సాగునీరు నింపేలా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలని, ఇలా ఎన్నో పనులపై త్వరితగతిన ప్రజలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. So the estimate is may go up to 3 or 4 or 5 lakhs also.
రైతాంగానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, కొన్ని అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం స్థానికంగా ఉండేటువంటి మా నాయకులు అందరితో పాటు కలిసి కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రిక కూడా జరిగింది. అందులో ప్రధానంగా 4 అంశాలు, వారి పరిధిలో ఉండేవేమో వారు తక్షణమే అధికారులతో మాట్లాడి వీటిని పరిష్కారం చేస్తాను, ప్రభుత్వ పరిశీలన పోవాల్సినవి లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినారు. ఒకటి, యూరియాకు సంబంధించి మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి కొరతతో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ అధిక వర్షాల మూలంగా కూడా ఏమవుతుందంటే అంతకుముందు వేసినటువంటి యూరియా ఎఫెక్ట్ లేకుండా నీళ్ళు ఎక్కువ వచ్చేసి పొలాలలో నీళ్లు పలుకోవడం లేదా నీళ్లు వారడంతో రెండోసారి మళ్ళీ అదనంగా అవసరం పడుతుంది యూరియా. సో మొదలు వేసుకోవడానికే గతి లేని పరిస్థితులలో ఈ అధిక వర్షాల మూలంగా ఇంకో సమస్య వస్తుంది. ఈ జిల్లాకు కేటాయించిన యూరియాతో పాటు ఇంకా అదనంగా అవసరం పడుతుంది. ఆ అదనపు నిల్వల కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే నేను తప్పకుండా తొందరలోనే తెప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పినారు. నా దృష్టిలో కూడా ఉంది, నేను తప్పకుండా తెప్పిస్తాను అన్నారు. అదేవిధంగా ఈ సాగునీళ్ళకు సంబంధించి లక్షల క్యూసెక్లు దూరాల నుంచి కిందికి పోతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘాల చెరువును ఎందుకు నింపుతలేరో అర్థమవుతుంది. సంఘాల రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా రేంపాడు కావచ్చు, దాంతోపాటు తాటికొండ కావచ్చు. తాటికొండలో 1.5 కదా, 1.5లో ఇప్పుడు 0.5 ఉంది. అరే లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ ఉంటుందంటే ఒక్క టీఎంసీ నింపడానికి దాని కెపాసిటీ 1.5, దాన్ని నింపుకోనికి ఏమి ఇబ్బంది. అదేవిధంగా జూరాల గేట్స్కి సంబంధించి దాంట్లో ఒక 3-4 గేట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి, వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మిగతాయి కూడా కొంత సర్వీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పత్రికల్లో, టీవీలలో మీరే కవర్ చేసినారు. దాని మీద ఇరిగేషన్ మంత్రి గారు కూడా వచ్చిపోయినారు. వెంబడి ప్రపోజల్స్ పంపండి, తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు. మరి ఇరిగేషన్ అధికారులు 4 కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు, వీటిని వెంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని. మరి ఇప్పటివరకు గతి లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈరోజు 2 లక్షలు టచ్ అయింది గోదావరి, ఏది మనకు కృష్ణా జూరాల దగ్గర. ఇవాళ రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చింది అనుకోండి, 4-5 లక్షలు 5-6 లక్షల క్యూసెక్లు వచ్చింది అనుకోండి, గేట్లు తట్టుకోవు. రెండవది, తీయకుండా ఉంటేనేమో అట్లే పెడితేనేమో వెనుక ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది. ఆ ముంపులో చుట్టూ వేసుకున్నటువంటి ఈపకాపక పంట పొలాలు వేసుకున్నటువంటి రైతుల పొలాలు. శ్రావణ మాసం చివరి మంగళవారం ప్రత్యేక పూజలు. శ్రావణ మాసం చివరి మంగళవారం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరి మాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు పాత శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఆలంపాటి సురేష్, కోశాధికారి గుప్తా, మహిళా అధ్యక్షురాలు గీతారాణి పాల్గొన్నారు. పోయిన వారం 11 o'clock లోపల వచ్చిరో వాళ్ళకి దగ్గరికి వచ్చే వాళ్ళు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. వారి వృద్ధాప్యంలో హాస్పిటల్ కి వారికి అవసరమైన సమయంలో ఒంటరితనం లేకుండా వారు వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వెంటనే వారి వద్దకు వెళ్లి సమయాన్ని అందజేస్తున్న టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వాహకులు రాధాకృష్ణ మరియు వారి అసోసియేషన్ సభ్యులు. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఎవరికైతే సహాయం కావాలో వారికి సాయం చేయాలని, ముఖ్యంగా వయోవృద్ధులకు అండగా ఉండడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని రాధాకృష్ణ చెప్పారు. 2019లో స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే
వయోవృద్ధులకి, ఒంటరితనంతో బాధపడుతుండే వాళ్ళకి, తర్వాత హాస్పిటల్స్ కానీ వెళ్ళడానికి, లేదా బయటకు వెళ్ళడానికి ఎవరు సహాయం లేని వాళ్ళకి, అంటే వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళను ఒక మంచి సంతోషకరమైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ అయింది. ఇందులో మెంబర్షిప్ ఫ్రీ. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే డబ్బులతో బ్యాంక్ అనుకుంటారు. ఇది టైంకి సంబంధించిన బ్యాంకు. ఇందులో డబ్బుతో సంబంధం లేదు. మన సమయాన్ని, మన ఖాళీ సమయాన్ని బ్యాంకులో వేసుకున్నట్లుగా జమ చేసుకోవడానికి ఇది ఒక సంస్థ. సో మనము మన ఖాళీ సమయాన్ని మనం జమ చేసుకోవచ్చు. మనకు అవసరమైన సమయంలో, మనకు వృద్ధాప్యంలో మనకు అవసరమైనప్పుడు మనం ఆ ఖాళీ సమయాన్ని మళ్ళీ బ్యాంకులోంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అంటే, మనకు అవసరం వచ్చిన టైంలో మనము ఈ అసోసియేషన్లో రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా మనకు అసోసియేషన్ ఇతర మెంబర్స్ వచ్చేసేసి మనకు వాళ్ళ సమయాన్ని మన మన అవసరాల కోసం వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి వాళ్ళ సమయాన్ని ఖర్చు పెడతారు. కాబట్టి అప్పుడు మనకు టైం జమ అవుతుంది. దీనివల్ల ఎలాంటి వృద్ధులైనా సరే ఒంటరితనానికి లోనవ్వకుండా సంతోషకరమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో జమైన సంస్థ ఇది. హైదరాబాద్లో 2 అడ్మిన్స్ ఉన్నాము, సిటీ అడ్మిన్స్. ఒకరు మామిళ్ళయ్య గారు, ఇంకొకరు నేను, రాధాకిషన్ నా పేరు. ఇక్కడ 5,47,000 అనేది ఒక శాఖ, హైదరాబాద్ 5,47,000 అనే శాఖ. ఆ శాఖకి ఇన్ఛార్జ్ వచ్చేసేసి డాక్టర్ శ్రీధర్ గారు, తర్వాత డాక్టర్ గీతా గారు అని చెప్పేసి 2 ఈ పిన్ కోడ్ ఏరియాకి అడ్మిన్స్. సో ఇప్పుడు కొంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది మెంబర్స్ జమ అయిపోయి ఈ ఏరియాలో ఉండే, ఈ పిన్ కోడ్లో ఉండే వయోవృద్ధులకి సహాయం అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం కోసం ఏర్పాటైన సంస్థ ఇది. సో ఇంకా ముందు ముందు విరివిగా. మల్కాజ్గిరి రాష్ట్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. మల్కాజ్గిరి 137 డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ స్తంభాలకు వెళ్లాడుతున్న కేబుల్స్, వాడని వైర్లు తొలగింపు పనులు ఉదయం నుంచి ఏఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాలను సందర్శించి ప్రమాదకరంగా వెళ్లాడుతున్న కేబుల్స్ ను తొలగిస్తున్నారు. స్థానికులు మాత్రం ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ కేబుల్స్ తొలగింపుతో ఊపిరి పీలుస్తున్నారు. ముందస్తు చర్యల ద్వారా పండుగల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఎక్కరాకుండా అడ్డంగా ఉన్న కేబుల్స్, నెట్ కేబుల్స్ అన్ని కట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అవి హానికరంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఏ లైన్ ప్రాబ్లం వచ్చినా వీటి వల్ల వస్తుంది కాబట్టి వీటిని కట్ చేసేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఇంకా ఇవి మళ్ళీ వేసుకోకుండా మేము నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తాము. మళ్ళీ వేసుకుంటే కనుక యాక్షన్ తీసుకుంటాం, ఇనిషియేట్ చేస్తాం. కేబుల్ తొలగించే స్పెషల్ డ్రైవ్ ఇప్పుడే ఉంటుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట బాచుపల్లి ప్రధాన రహదారి పరిస్థితి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జలమయమైన మల్లంపేట బాచుపల్లి ప్రధాన రహదారి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. మున్సిపల్ కమిషనర్ ఈ ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా, ఇరిగేషన్ మరియు మున్సిపల్ కమిషనర్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ మరియు ఇరిగేషన్ అధికారులు తమ సిబ్బందితో కలిసి నీట మునిగిన ప్రదేశంలో మట్టిని జేసీబీ ద్వారా మట్టిని తొలగిస్తూ రహదారిని క్లియర్ చేస్తున్నారు. రైన్స్ ఒక్కసారిగా తెల్లవారుజామున ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల ఈ నాలాలు ఏదైతే కెపాసిటీ ఉందో దాటి బయటికి రావడం వల్ల రోడ్డు మీదకి నీళ్ళు రావడం జరిగింది. దానికి ఒక 3 టీములు పెట్టినాము. హైడ్రా వాళ్ళు, ఇరిగేషన్, మున్సిపల్ 3 టీములు పెట్టి 24 గంటలు పక్కకెళ్ళి దారి మళ్లించి అవి రోడ్లు ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. ఈ తూములు ఏమన్నా కబ్జా గురవడం అట్లాంటిది ఏమైనా జరిగిందా సార్? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మామూలుగా వర్షం పడితే అలాంటి వెళ్ళిపోతుండే, కానీ ఇది హెవీ రెయిన్ వల్ల ఈ వాటర్ బయటికి రావడం జరుగుతుంది. చిన్న వర్షము, పెద్ద వర్షం నమోదు, ఎక్కువ వర్షపాతం ఎక్కువ సాధారణ వర్షపాతం ఉంటే ఇమ్మీడియట్లీగా పని అవుతుంది. కానీ ఇక్కడైతే మన దగ్గర అయితే కబ్జా గురి అనేది ఏం లేదు. చెరువు ఉన్నది, దాని కెపాసిటీ దాటిపై వర్షం ఎక్కువ పడడం వల్ల రోడ్డు మీదకి వర్షం రావడం జరుగుతుంది. ఆ వర్షాన్ని మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా 3 టీములు పెట్టి క్లియర్ చేస్తాం. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు, మా మున్సిపల్ అధికారులు అయితే ఏవైతే నాలాలు ఉన్నాయో క్లియర్ చేయడం జరుగుతుంది. తుమ్ముల విషయం వస్తే ఇరిగేషన్ అధికారులు చూస్తారు.
ఇరిగేషన్ వర్క్ సరిగ్గా చేయటం లేదు, మొత్తం కూడికలు జరుగుతున్నాయి, నాలాల మీద కూడా కబ్జాలు జరుగుతున్నాయి అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీ ఇక్కడ నాలాలు అయితే కబ్జాకి ఏం గురి కాలేదండి. ఉన్న నాల మొత్తం మనం రిస్టోర్ చేసినాం. ఇప్పుడు మనకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అంటే మనం బాక్స్ డ్రైన్ వేసుకోవడం అట్లా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఇంకోటి అక్కడ మనకి ఇన్లెట్ డ్రైనేజ్, మెయిన్గా మనకి డ్రైనేజ్ ఇష్యూ రావడం వల్లనే ఈ చెరువు అంతా ఓవర్ఫ్లో అవుతుంది. కొంచెం అంటే గత 4-5 రోజుల నుంచి ఇదే రోడ్ల మీద వర్షపు నీరు పారుతుంది కదా, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ మామూలుగా టెంపరీగా అయితే స్ట్రెంచెస్ తీయడం చేస్తున్నాము. పర్మనెంట్ సొల్యూషన్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది మనకి. చిన్న వర్షానికి చిన్న వర్షం కాదు, మనం కొంచెం వర్షపాతం ఎక్కువగానే కెపాసిటీకి మించి వచ్చింది కాబట్టి మనం ఫేస్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చిన్న చిన్న వర్షాలు వచ్చినాయి, సాఫీగానే వెళ్ళిపోయాయి వాటర్. ఇప్పుడు వర్షపాతం ఎక్కువ రావడం వల్లనే మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. సరిగా లేదు, చాలా ఆరోపణలు ఎట్లా వస్తున్నాయంటే ప్రతి చోటు కూడా తూములు కబ్జాలు అయిపోయినాయి, మట్టి పుట్టడం లేదు, చాలా వ్యవస్థ లోపం ఉందన్నట్టు. తూములు కబ్జా ఏం లేదండి. ఇంతకుముందు తూము అంటే ఇప్పుడు మనకి కింద ఆయకట్టు ఉంటే మనం తూము ఓపెన్ చేసుకుంటాం. ఆయకట్టు ఇప్పుడు మొత్తం అర్బనైజేషన్ రావడం వల్ల మనం డమ్మీ చేస్తాం అనమాట. తూములో నుంచి లీకేజెస్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మనం చేస్తాం. అది కత్వ చెరువు మనం ఇప్పుడు మనకి ఒక అంటే అవుట్ఫ్లో రావడానికి ఒక ట్రెంచ్ తీపిస్తామండి. అక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తాం. సరేనా? ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ మండపంలోని లక్ష పుష్పార్చన పూజలు రాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా తొలగించాలని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్, ట్రాన్స్కో CMD కృష్ణ భాస్కర్, జెన్కో CMD హరీష్, SPDCL CMD ముషారఫ్ ఫారూఖీ, NPDCL CMD వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. మార్వాడి వ్యాపారి హఠావో, తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్, మార్వాడిలో గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో తెలంగాణను ఆంధ్ర పాలకు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, మార్వాడిలు దోస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని, తెలంగాణ నుంచి ఉరికించి కొడతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని, అది మార్వాడీలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం.
గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హటావో వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీనగర్ కేంద్రీకృతంగా ఎల్బీనగర్లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక తెలంగాణ మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టుకి శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితో మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా భేదం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం, రాజకీయపరమైనటువంటి భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత గుజరాతీ రాజధాని వచ్చిన తర్వాత 2017 2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గద్వాన కావచ్చు, నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఎక్కడ చేయాలి? మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే వాళ్ళ మార్వాడల చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతాడుతున్నది. ఫార్మా వాళ్ళ చేతుల్లో ఉంది, దాల్ మిల్ అనే ఉంది, ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది, శానిటరీ వాళ్ళే ఉంది, ప్లైవుడ్ వనకానే ఉంది, పెయింట్స్ వనకానే ఉన్నాయి, మార్బుల్స్ వనకానే, అన్ని వ్యవస్థలు మొత్తం నీ కాడ కేంద్రీకృతమైంది. కొంతమంది చెప్తున్నారు లీడర్లు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు ఇది పార్టీల కంట కడుతున్నారు. హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం. హిందూ సంస్కృతి మేము వారసులం కదా, మేము కూడా వారసులం కదా. హిందూ సంస్కృతిని కాపాడే దాంట్లో మేము బొట్టు పెట్టుకోవడం, గుడి పోతున్నాం, మేము చందాలు ఇస్తున్నాం. మీరు ఎవరైనా వైశ్యులకు సంబంధించినటువంటి గుళ్ళకు మీరు ఎక్కడైనా చందాలు ఇస్తారా? మీ సంస్కృతి మొత్తం పాటు చేస్తారు. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప. జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు యువకులు సోలాపూర్ నుండి గంజాయిని తీసుకుని వచ్చి గద్వాల, ఐజా పట్టణాలలో చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్స్ చేసుకుని యువకులకు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసిన రిమాండ్ కు పంపడం జరిగింది. వీరి దగ్గర 1.65 కేజీల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మొగులయ్య మీడియా సమావేశంలో చెప్పారు. 30 మంది దాకా ఉన్నట్లు వారిని కానీ అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్స్ ఇస్తామని, ఇలాంటి వారికి సహకరించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఇలాగే మళ్లీ కొనసాగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పడం జరిగింది. ఎంతో చాకచక్యంగా ప్రతిభ చూపిన సిబ్బంది చంద్రయ్య, వీరేష్, కిరణ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు మార్నింగ్ యాక్చువల్ ఏంటంటే ఈ గాంజా యాక్టివిటీస్ గత 3 నెలల క్రితం కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పటి నుంచి ఇట్లాంటి గాంజా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టి అబ్జర్వేషన్ పెట్టి ఈరోజు అందులో భాగంగానే మన టౌన్ ఎస్ఐ గారు అతని టీంతో మార్నింగ్ అవర్స్లో రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరేమో ఐజా వాళ్ళు 20+ ఏజ్ అబౌట్, ఒక అతనేమో మన గద్వాల పట్టణానికి చెందిన వ్యక్తి భాష అండ్ అంబాదాస్ అండ్ ఎలియాస్ అజయ్, అట్లాగే ఒక అతను పరశురామ్. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ 1.6 kg అంటే 1 kg 600 గ్రాముల రా గాంజా, అది గ్రీన్ గాంజా అంటారు, ఆ గాంజా దొరికింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు సిన్స్ లాంగ్ టైం నుంచి అంటే 6 months అండ్ అబోవ్ అప్పటి నుంచే వాళ్ళు
సోలాపూర్ అండ్ వేరియస్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఏరియాస్ నుంచి గాంజా కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఈ బోత్ 3 పర్సన్స్ కూడా జాయింట్లీ ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని ప్యాకెట్ల రూపంలో చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో రిటైల్గా ఇక్కడ ఉన్న యూత్కు అట్లాగే స్టూడెంట్స్కు అంటే ఇక్కడ ఉన్న దీంతో పాటు గద్వాల అండ్ గద్వాల మండలం చుట్టుపక్కల ఐజా మండలం టౌన్ అండ్ రూరల్ ఏరియాలో అమ్ముతున్నట్టు వాళ్ళు కన్ఫెస్ చేశారు. బేసిక్గా దేర్ కన్ఫెషన్ కేసు చేసి వాళ్ళను అరెస్ట్ నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముగ్గురిని వాళ్ళతో పాటు వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ సెల్ ఫోన్స్ అని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గాంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీట్ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళు దగ్గర ఒక 25 to 30+ మెంబర్స్కు వాళ్ళు అమ్మినట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా త్వరలోనే ఎంతమంది అయితే కొన్నారో ఎంతమంది అయితే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి అండర్ ప్రాపర్ ప్రొవిజన్స్లో లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్ అగెన్స్ట్ కన్సర్న్డ్ కన్జ్యూమర్స్ ఆల్సో నియర్ ఫ్యూచర్లో. ఈ సందర్భంగా మీ ద్వారా ఈ గద్వాల జిల్లా ప్రజలకు కానీ గద్వాల అదర్ ఐజాపట్నం కానీ ఏదైతే ఎవరైనా కానీ ఈ యూత్ దట్టు ముఖ్యంగా ఈ మేస్త్రీల దగ్గర చేసే ఎవరైతే యంగ్స్టర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో అందరికీ మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాము. అది తాగినప్పుడు పీల్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ అది న్యూరో సిస్టమ్ మీద పనిచేసి ఎంటైర్ హెల్త్ అంతా కొలాప్స్ అవుతుంది కాబట్టి దానికి అడిక్ట్ కావద్దు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఎవరిదైనా అక్కడ తాగేవాళ్ళు పీల్చేవాళ్ళు ఏదైనా ఉన్నా కానీ ఒకవేళ ఎవరికైనా తెలిసినా ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని మీకు అంటే మీ ద్వారా నేను పబ్లిక్ పోవడం జరుగుతుంది. మన రెస్పెక్టెడ్ జిల్లా ఎస్పీ గారు ఈ ఎంటైర్ ఈ 3 మెంబర్స్ని పట్టుకోవడంలో టౌన్ ఎస్ఐ గారు అండ్ అతని పార్టీ అట్లాగే టౌన్ మన గద్వాల సిఐ గారి ఆధ్వర్యంలో గత ఒక 2-3 మంత్స్ నుంచి వర్కౌట్ చేసి ఇలాంటి అసాంఘిక యాక్టివిటీస్ జరగకుండా ప్రాపర్ ప్లాన్తో ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకున్నందుకు వాళ్ళకి సూటబుల్ అప్రిషియేషన్స్ కూడా మన ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళను ఈ సందర్భంగా సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆశాలకు పెండింగ్ పారితోషికం వెంటనే విడుదల చేయాలి. కోటకొండ ప్రాథమికారోగ్య కేంద్రం ముందు ఆశా కార్యకర్తల ధర్నా. గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ ను కలిసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.